హాయ్ అందరికీ నమస్తే. స్టార్ట్ చేసా. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజా రుచులు శ్రీ రుచులు త్రిపులైన్ మన ఫుడ్ అండ్ ట్రావెల్ కంబైనింగ్. ఈరోజు మనం శ్రీశైలం వచ్చి శ్రీశైలం మహాత్యాన్ని చూడబోతున్న కోవిల్ టెంపుల్ని, ఇవన్నీ ఇక్కడ షాపులు, నెక్స్ట్ లాడ్జింగ్లు భోజింగ్లు ఉంటాయి కదా, ఇవన్నీ మీకు శ్రీశైలం తాలూకు ఇవన్నీ వివరించబోతున్నాను. చూద్దాం, చూసి మనం చూపిస్తాను, రండి చూసుకుందాం. ఓకే బాయ్. రండి అందరు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్లో శివలింగం ఇది అనమాట, ఇది ఆచిది. ఆ తర్వాత పక్కన కోగులు, ఇగో రెండు నల్లు బలం ఉంటారు కదా శివుడికి, ద్వారపాలకులు. ఈ ద్వారపాలకులు చూపించిన తర్వాత గర్భగుడిని చూపిస్తాను. ఓకే ఓకే. చూసారా గర్భగుడి వీడియో ఎంత పెద్ద కనిపిస్తుంది. శ్రీశైలం మల్లన్న, శ్రీశైలం మల్లన్న గర్భగుడి ఇది. చూశారు కదా, చూపిస్తున్నాను. వెనక పక్క భీమరంబ తల్లిది. ఓకే, ఓకే. చిన్నది బయట పెట్టిన అంటే చూశారు కదా, అమ్మవారు గుడి. అమ్మవారు అందరూ దీపాలు చూస్తుంటారు. అమ్మవారిని చూసారు, పంతులు అందరు ఉన్నారు. చూసుకుందాం. దీపారాధన మొదలు పెడతారు. చూశారు కదా, మంత్రి గారు మంత్రాలు చదువుతూ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అందరూ దీపారాధన చేసుకుంటున్నారు. చూశారు కదా, శ్రీశైలం మల్లన్న గారు. శ్రీశైలం మల్లన్న గర్భగుడి నుంచి, దీపారాధన నుంచి. ఓకే, శివలింగం నాకు రాలేదే. చూశారు కదా. ఓకే, ఈ పక్కకి వచ్చి మన గురు దత్తాత్రేయ ఆదిశంకరాచార్య కోవిలి. విరాళ సేకరణ అన్నారు. విరాళ సేకరణ చేసి ఎలా చేరక్కుంటున్నారు. ఈ విరాళాలు సేకరించి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది విరాళ సేకరణ. కొంచెం చూసి ఆలోచించి ఇవ్వండి. కోవిల్లోకి ఫ్రీ దర్శనం. చూశారు కదా, ఫ్రీ దర్శనం. ఓకే, ఈ ఫ్రీ దర్శనం చుట్టూ లోపలికి ఎలా పోతారు. చూసారా భక్తులందరూ ఎలా వెళ్తున్నారా లోపలికి. లోపలికి వెళ్ళగానే కంపల్సరీ ఉంటాయి. A1, B1, B2, B3, B4. మన తిరుపతి రైల్వే తిరుపతి దేవస్థానంలో కంపల్సరీలో పెట్టి ఇక్కడ మన టిఫిన్ కూడా ఇస్తారండి. ఆ టిఫిన్ తినేసాక మనం బయటకు వెళ్ళచ్చు. చూశారు కదా, ఫ్రీ కంపల్సరీ. ఈ ఫ్రీ కంపల్సరీ పెట్టేసి ఫ్రీగా బట్టి ఇక్కడ చేసి మొబైల్స్ అన్నీ చెక్ చేస్తుంటారు ఇక్కడ. చూశారు కదా, ఇవన్నీ భక్తులు ఎలా కంపల్సరీలో వెళ్తున్నారా. ఇది ఫ్రీ దర్శనం అనమాట. చూడండి శ్రీశైలం, అలా శ్రీశైలం ఫ్రీ దర్శనం. ఇక్కడ చూశారు కదా, 150 రూపాయల దర్శనం లాంటివి. 150 రూపీస్. చూశారు కదా, 150 రూపీస్ టోకెన్ కౌంటర్ అన్నమాట. ఇలా తీసుకుని ఇలా వెళ్తున్నారు భక్తులు. ఈ గ్యాలరీలో 150 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయల కౌంటర్ అన్నమాట. ఇది 300 రూపాయల కౌంటర్. టోకెన్ తీసుకుంటూ వెళ్తారు, టికెట్ తీసుకుంటూ. ఓకే, ఇలాగా ఏ కంపల్సరీ ఆ కంపల్సరీ 150, 300 ఇది కంపల్సరీ అని వెళ్తుంటారు అన్నమాట. లగేజ్ భద్రపరిచే గదులు అన్నమాట. బ్యాగ్కి 10 రూపాయలు, 20 రూపాయలు. అదే హ్యాండ్ బ్యాగ్ 20, లగేజ్ బ్యాగ్ 20 రూపాయలు. ఆ చొప్పున ఛార్జ్ చేస్తారు. మనం చూడండి, చేస్తాం లాకర్ రూమ్స్. ఓకే, ఇది చూసుకొని జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇందులో ఎంట్రన్స్ ఇదో గర్భగుడి. చూశారు కదా, ఈ గర్భగుడి అంటే చూసుకుంటూ కొంచెం ఇలా లోపలికి ఎంట్రన్స్ వస్తుంది. మన మొబైల్ ఎంట్రన్స్ ఇవ్వలేదు, అందుకోసం దయచేసి మరి అనుకోకండి. ఇది గర్భగుడి తల్లి గర్భగుడి ఆలయం. ఇది
బ్రహ్మరామ వెనక పక్కన మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మరామ ఆలయం చూశారు కదా. ఎంట్రన్స్ వచ్చి బ్రహ్మరామ తల్లి ఆలయం గుడి. చూశారు కదా, ఇది ఒక గర్భగుడి ఆలయం కదా, ఇది ఒక గోపురం. ఈ గోపురం నుంచి గర్భగుడి, ఇది బ్రహ్మరాంబిక తల్లి గర్భగుడి. చూశారు కదా, ఇది బ్రహ్మరాంబిక తల్లి గర్భగుడి. ఆ ఎంట్రన్స్లోనే మా అమ్మ శ్రీశైలం మల్లికార్జున గర్భగుడి. అది అలాగ వస్తుంది గోపురం. గోపురం దాటిని గర్భగుడి వస్తుంది. ఓకే, ఇది చూశారు కదా, ఇది గర్భగుడి. 18 శక్తిపీఠలు ఇది ఒక శక్తిపీఠం. ఈ శక్తిపీఠాన్ని చూసి ధరించండి. లోపల అమ్మ తల్లిని, భీమరామక మా తల్లిని. వెంటనే అవతల పక్క మల్లికార్జున స్వామి ఉంటారు, శ్రీశైలం మల్లికార్జున. చూడండి ఎంట్రన్స్ గోపురం అది. ఓకే, ఉన్నది. ఇప్పుడు మనం స్వామి మీద నాట్యబృందం చూడండి. శ్రీశైలం మల్లికార్జున గోపురం, అదే గర్భగుడి. ఇది శ్రీశైలం మల్లికార్జున గర్భగుడి అనమాట. ఇది చూసారు, ధ్వజస్తంభం గర్భగుడి. ఇది గర్భగుడి. లోపలికి ఎంట్రన్స్ మొబైల్ ఇవ్వనందుకే మనం వెనక పక్కన వేరే రకంగా తీసి చూపిస్తాను. చూసి ధరించండి. శ్రీశైలం మల్లికార్జున, వెనక పక్కన బ్రహ్మరాంబిక తల్లి. చూశారు కదా, అలా చూడండి. అది శ్రీశైలం మల్లికార్జున. ఈ పక్కకు వస్తే ఇలా గోపురం రాగానే ఈ పక్కన వెళ్ళి బ్రహ్మరాంబిక తల్లి వస్తుంది. చూశారు కదా, అది శ్రీశైలం మల్లికార్జున గోపురం. అలాగే ఈ రోడ్డు నుంచి వెనక పక్క నుంచి తీస్తున్నాను వీడియో దొంగతనంగా. శ్రీశైలం మల్లికార్జున దర్శించుకొని నొక్కండి. మీద పూర్ణకొండలో త్రిశూలం చూడండి. త్రిశూలం అటు నుంచి లైన్గా ఉంది, అది మనకు కరెక్ట్ కనబడలేదు. అది ఈ పక్కకు వచ్చేసరికి ఇదండి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా చూస్తే ఇక్కడ భీమరాంబిక తల్లి ఉంటుంది. ఈ పక్కలో చూశారు కదా, మల్లికార్జున చిట్టు వేస్తుంది. ఈ పక్కలోకి వచ్చి రైట్ సైడ్లోకి వచ్చేసరికి భీమరాంబిక తల్లి. మన అది జ్యోతిర్లింగం చూశారు కదా, అది మల్లికార్జున గర్భగుడి గోపురం, ధ్వజస్తంభం గోపురం. అది గోపురం. ఇప్పుడు చూశారు కదా, ఇలా చూడండి. ఇప్పుడు ఇలాగ చూస్తున్న వీడియో చూస్తున్న గోపురం చూస్తుండగా ఈ గోపురం పక్కన రైట్ సైడ్ వస్తే ఇక్కడికి భీమరాంబిక తల్లి. ఇక భీమరాంబిక తల్లి జ్యోతి. మన 18 శక్తిపీఠంలో శక్తిపీఠమైన అమ్మ భీమరాంబిక తల్లి. ఇది చూశారు కదా. శ్రీశైలం మల్లన్న వెనక భాగంలోనే శక్తిపీఠం ఉంటుంది. ఇది ఈ గర్భగుడికి ఇది. ఓకే, ఇప్పుడు మనం నృత్య ప్రోగ్రాంకి వెళ్ళి చూద్దాం. బ్రహ్మరాంబిక తల్లిని చూసాం కదా, మల్లికార్జున స్వామి చూసాం కదా, స్వర్ణ గర్భగుడి. మల్లికార్జునది శ్రీశైలం మల్లన్నది కూడా స్వర్ణ గర్భగుడి. బ్రహ్మరాంబిక తల్లిది స్వర్ణ గర్భగుడి, అంటే బంగారం గర్భగుడి. చూసారు కదా, ఇక్కడ ప్రసాదాలు పంచుతారు. మన భీమరాంబిక తల్లి వెనక పక్క నుంచి రాగానే ప్రసాదాలు పంచుతారు. చూసుకొని ఇలాగా చూడండి. యాత్రికులు అందరూ ఎలాగా కూర్చున్నారు. కూర్చోడానికి మంచిది. వెనక పక్క పార్కు అన్నీ సెట్ చేశారు. అమ్మానం ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, జానపద నృత్యం చూసారా, పిల్లలు మేకప్ అయి ఉన్నారు. జానపద నృత్యాలు. Yeah.
वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। अर्जुनम् उच्चैन्यां महाकाळ ओङ्कारममरेश्वरम् प्रज्वल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे दुराधेदुरामेशम् नागेशं दारुकावणे वाराणस्यं तु विश्वेशम् त्रयम्बकं गौतमी तटे हिमालये तु केदारम् कृष्णेशं च विशालके एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्म कृतं पापं स्मरेण विनश्यति। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। చూశారు కదా యాత్రికులు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నారు. మంచి ఫ్లోటింగ్గా ఉంది. చాలా ఎక్కువ జనాలు వచ్చారు. మన కోవిడ్ భక్తులందరూ శ్రీశైలం దర్శనం భవనగతిని చూసి జ్యోతిర్లింగం శక్తిపీఠం దర్శించడానికి చాలామంది భక్తులు వచ్చారు. చూశారు కదా ఎంత దూరం లైన్ అవుతుందో. అయినా భక్తులు రద్దీ తగ్గలేదు. 8 అవుతున్నా చూశారు కదా. ఓకే చూశారు కదా ఇది లాకర్ రూమ్లు అంట. ఇక్కడ ఫోన్పే చల్లవు. ఈ మొబైల్స్ వ్యవసాయం ఉన్నాయి భద్రపరిచి గది అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఫోన్పే క్యాష్ ఉండదు. క్యాష్ పట్టుకొని వెళ్ళాలి. కొంచెం చూసుకోండి. క్యాష్ పట్టుకొని వెళ్తే మళ్ళీ లైన్లోకి వెళ్ళి బయటకు వచ్చి క్యాష్ లేకపోతే మళ్ళీ వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఈలోపు లైన్ సత్రం అంట. ఇది క్లియర్గా లైటింగ్ బోర్డు మీద కనబడట్లేదు. ఇది అన్నదాన సత్రం. చూసారు ఇక్కడ మనకి ఏమేమి కావాలో కొనుక్కోవడానికి మార్కెట్ అనమాట. ఇప్పుడు టైట్గా ఉంది షుగర్ బాగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. మన తాళ్ళు వీళ్ళు ప్రసాదాలు ఏ పట్టుకెళ్ళాలనుకున్నాను ఉన్నది అండి. చూసారు కదా లలితాంబ వాణిజ్య సముదాయం అంటారు. అంటే మార్కెట్ ఇది మొత్తం మనకి ఏ ఐటమ్స్ కావాలో ఎలాగేం కావాలో యూనిట్లు ఇవన్నీ కావాలని ఉన్నాయి. ఇవన్నీ కలిపి దగ్గర అన్నీ కలిపి మనకి ఏ ఐటమ్ కావాలని తీసుకోవచ్చు. చూసారా శుద్ధులు బుట్లు విభూది నూరు అన్నీ అమ్ముతారు. ఇవి కూడా ప్రసాదాలు పాలు కరింగాలి మాళ్ళు ఈ తాళ్ళు అన్నీ అమ్ముతారమ్మా. తీసుకోండి. ఇవో ఈ కరింగాలి మాళ్ళని రకరకాలుగా అమ్ముతారు అన్నీ. చూశారు కదా ఇవన్నీ
చూసుకోండి. ఒత్తులు, దిగులు, ప్రసాదులు. ఇది ఒక సంఘం అండి. శ్రీశైల వీరక్తవర శైల అంగం అంట. చూడండి ఇది వీరశైవ సంఘం అంట. ఇది ఇక్కడ ఫ్రీ భోజనాలు లాడ్జింగ్ ఉంటుందండి. లాడ్జింగ్కి ఒక్కొక్క లాడ్జింగ్ ఒక్కొక్క రేట్ అండి. ఓ వాసవి సత్రం అంట. ఇదంతను ఏసీ క్యాంపస్, ఏసీ రూములు అన్నీ ఇక పక్క ఇదంతను. ఈ సత్రాలు బాగానే ఉన్నాయి, కాకపోతే రేట్లు కూడా అలాగే ఉంటున్నాయి. ఏసీ రూము 1300 తీసుకుంటాడు. మామూలు డీలాక్స్ రూమ్ అని 1000 రూపాయలు తీసుకుంటాడు, నలుగురు ఉండొచ్చు. నార్మల్ రూమ్ అని 600 తీసుకుంటాడు, అది నలుగురు ఉండొచ్చు. లోపల అయితే బాగుంది, కానీ బెత్తలు అయితే చిన్నవండి. అది మనం చూసి చేసుకుంటే పర్లేదు. దానికోసం కొంచెం కొంతమంది ముందుగా బుక్ చేసుకోవాలంటున్నారు, లేదా బ్లాక్ అమ్మేస్తాను రండి వీళ్ళు. అంటే ఓనర్లు మంచి వాళ్ళైనా వర్కర్లు ఇది దెబ్బండి. వర్కర్లు బ్లాక్ అమ్మితే అది కొంచెం చూసుకొని ఫోన్ నెంబర్లను చూసుకొని నేను పెడతానండి. నేను చూసుకొని మీరు బుక్ చేసుకోండి. ఇది ఒక సత్రం అండి, శ్రీ వీరభద్ర సత్రం అటుంది, స్వామి సత్రం అటుంది. ఇది ఇందులో కూడా సేమ్ అదే రేట్లు ఉన్నాయి. వెళ్ళి కలుసుకున్నాను. ఓకే, ఇది అన్నపూర్ణ సత్రం అండి, చూశారు కదా. ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటాయి రేట్లు అన్నీ. ఇవన్నీ సత్రాలు కోవులు చుట్టే ఉంటాయి. ఈ సత్రాలన్నీ చూసుకుంటూ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సత్రం అండి. ఏ కులానికి ఆ సత్రాలు ఇక్కడ ఉంటాయండి. అంటే కులం విడదీసిన కాదు, ఏ కులం వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఏ కులానికి సంబంధించి ఆ సత్రాన్ని పెట్టారండి. ఆ కులం వాళ్ళు వెళ్ళి ఆ సత్రంలో ఉండొచ్చండి. అన్నదానం అని చేసి ఫ్రీగా చేసి. ఓకేనండి. చూడండి, అంకమాంబ ఆలయం అంటే మల్లికార్జున స్వామి గుడి లైన్లో ఎదురుగా ఉంది. లాస్ట్ ఇదండి, మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాం. శ్రీశైల భ్రమరాంబిక, శ్రీశైల మల్లన్న, శ్రీశైల భ్రమరాంబిక దేవస్థానం. ఓకే, చూశారు కదా ఎంత చక్కగా చూపించాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మరొక వీడియోతో కొత్త ఊరు వెళ్ళి మరొక వీడియోతో మన ట్రావెల్లో భాగంగా మరొక వీడియో షూట్ చేద్దాం. మా వీడియో లైక్ చేస్తారని కోరుకుంటూ నేను శ్రీశైలం వచ్చి మరీ వీడియో షూట్ చేసామండి మనం చూపించడం కోసం. మరి ఇందులో నాకు తెలిసినంత వరకు చూపించాం. మన ఇంతకన్నా మిస్ అయితే నాకు తెలియదు. ఇప్పుడు అంతమందికి తెలుస్తుంది, ఎక్కడో కొంతమందికి తెలియదు.